హే గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ప్రీవియస్ నిన్నటి లాస్ట్ సెషన్లో అయితే ఎలా అయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో అయితే చూసుకున్నామో, ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే వైట్ సిపిఆర్ ఉంది. వైట్ సిపిఆర్ డే మనకి లైక్లీ టు సైడ్ వైజ్ డే అనుకొని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. చూడండి మార్కెట్ కంప్లీట్గా ఎలా ఉంది, ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని చెప్పి అనుకున్నాము. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంప్లీట్గా కొంచెం స్లైడ్ డౌన్ వేసి ఒక్కటే రేంజ్లో ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇన్ బిట్వీన్ రేంజ్లో మార్కెట్ అయితే కంప్లీట్గా ఈ రేంజ్లోనే ఉండిపోయింది. సో ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ జస్ట్ లైక్ నిఫ్టీ. సో నిఫ్టీ ఎలా మూవ్ అయిందో సేమ్ కంప్లీట్గా అదే రేంజ్లో ఉండిపోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో మనకి ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో అదైతే ఒకసారి చూద్దాం. సో మనకి కంప్లీట్గా చూడండి, ప్రతి మార్కెట్లో వరల్డ్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి. చూడండి, యుఎస్ డౌ జోన్స్ కానివ్వండి, నాస్డాక్, ఎస్ఎన్పి. సో మనకి ప్రతి వరల్డ్ మార్కెట్స్ పాజిటివ్లు ఉన్నాయి. సో మనది కూడా పాజిటివ్ ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే గిఫ్ట్ నిఫ్టీ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ అరౌండ్ ఒక 25 పాయింట్స్ అయితే పాజిటివ్లో ఉంది. సో మనకి లిటిల్ బిట్ ఫ్లాట్ టు లిటిల్ బిట్ పాజిటివ్ ఓపెన్ అవ్వడానికి అయితే సో ఫర్ ఇప్పటి వరకు అయితే అంటే అరౌండ్ 7 o'clock నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ టైం వరకు అయితే ఒక 25 పాయింట్స్ వరకు అయితే పాజిటివ్లో ఉంది. కాబట్టి సో మన మార్కెట్ కూడా ఫ్లాట్ టు లిటిల్ బిట్ పాజిటివ్ ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది 9:15 మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఇన్ కేస్ ఇంకా పాజిటివ్లో ఉంటే ఇంకా పాజిటివ్లో ఓపెన్ అవ్వడానికి అయితే సో ఛాన్సెస్ అయితే ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఈరోజు చూసుకుంటే సమ్ కైండ్ ఆఫ్ నారో సిపిఆర్ ఉంది. సో బికాస్ లాస్ట్ సెషన్ చూసినట్లయితే కంప్లీట్గా నెగిటివ్ ఉంది. మనకేంటంటే వరల్డ్ మార్కెట్స్ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ మార్కెట్లో కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్ కాకుండా ఓవరాల్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే కంప్లీట్గా ఈ 20 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో దీని సపోర్ట్ కొంచెం అయితే తీసుకొని హోల్డ్ అయింది. సో ఏదైతే ఈ హై ఉందో ఈ హై మార్కెట్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆల్ టైమ్ హై అనే చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ హై చూడండి 22,775 ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆల్ టైమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఫర్దర్గా అంటే న్యూ హై అయితే చూడవచ్చు. సారీగా. సో మనకి ఈరోజు కొంచెం లైక్లీ పాజిటివ్గా ఉండడానికే ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్ సినారియో. బ్యాంక్ నిఫ్టీ అయితే వెరీ వెరీ నారో సిపిఆర్ ఉంది కంపేర్ టు నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎంత నారోగా ఉందో సిపిఆర్. సో బ్యాంక్ నిఫ్టీలో ఒక మూవ్ అయితే రావచ్చు. సో ఎయిదర్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ అయితే మార్కెట్ చూడండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మార్కెట్లో కొంచెం బయర్ స్ట్రెంత్ పెరిగింది. అది ఎక్కడ పెరిగిందంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సో ఇక్కడ బాగా స్ట్రాంగ్ బయర్స్ అయితే మార్కెట్లో పొజిషన్ తీసుకున్నారు 19th రోజు. 19th అంటే ప్రీవియస్ 19th సెషన్లో 19th డే. సో ఏప్రిల్ 19th. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ బయర్స్ పొజిషన్ అయితే తీసుకున్నారు మార్కెట్లో. సో మార్కెట్ కొంచెం రివర్స్ అయింది. ఏదైతే వీక్గా ఉన్నదో డౌన్ అవుతూ వస్తుందో సో ఈ 19th రోజు అయితే ఈ క్యాండిల్ని బట్టి సో మార్కెట్ అయితే పాజిటివ్ సైడ్ అయితే యూటర్న్ అయింది. సో నెక్స్ట్ ఫర్దర్గా కూడా మార్కెట్లో కొంచెం మూమెంట్ అయితే అప్ మూవ్ అయితే రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే అది డైలీ టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ కూడా చెక్ చేద్దాం. 1 hour టైం ఫ్రేమ్ కూడా సో ఏదైతే ఈ ప్రీవియస్ డే హై ఉందో లాస్ట్ సెషన్లో ప్రీవియస్ డే హై ఉందో
అది బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి ఇది ఇది ఇంపార్టెంట్, సేమ్ నిఫ్టీ లాగానే. సో ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అవుతుందో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కొంచెం అప్ మూవ్ అయితే సో మనకి ఫర్దర్గా మళ్ళీ 49,058 ఇది ఉంది. ఈ రేంజ్ వరకు మార్కెట్ మూవ్ అవ్వచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం గైస్. ఫిన్ నిఫ్టీ అయితే వైట్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. సో ఓవరాల్గా మనకి కూడా మార్కెట్లో పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా సమ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడే టర్న్ అయితే తీసుకుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ అయితే అనుకోవచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ సైడ్ వే, సమ్ నేరో టు వైడ్ సిపిఆర్ ఉంది, యావరేజ్ సిపిఆర్. దట్ మీన్స్ అంటే మరీ నేరో లేదు, మరీ వైడ్ సిపిఆర్ లేదు, సమ్ యావరేజ్ కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది. ఇంకేంటైతే లాస్ట్ సెషన్లో సేమ్ పాజిటివ్ అయితే అయింది. సో ఫర్దర్గా అయితే ఈరోజు కూడా మార్కెట్లో పాజిటివ్నెస్సే కనిపిస్తుంది. బట్ ఎనీవే ఏ పొజిషన్ తీసుకున్నా స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషన్ అయితే తీసుకోండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. సో నెక్స్ట్ సెషన్లో ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే చూద్దాం. సో ఓవరాల్గా మనకైతే మార్కెట్లో కొంచెం పాజిటివ్నెస్ అయితే మనకు కనిపిస్తుంది.